జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూన్ నెల 14వ తారీఖు నుంచి 2026 సంవత్సరం జూన్ 20వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహ స్థితుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అసలు గోచారంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి? స్వక్షేత్రగతుడు ఉన్నాడు మేషరాశికి అధిపతి అయిన మంగళ్. అలాగే రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో ఉన్న రవి సూర్యనారాయణమూర్తి 16వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతుంది ఆయన గమనము. అలాగే బుధుడు స్వక్షేత్రగతుడు అయి ఉన్నాడు. ఆయన స్వక్షేత్రంలో ఆయన ఉన్నాడు మిథున రాశిలో, స్వక్షేత్రమైన మిథున రాశిలో. దేవగురువైన బృహస్పతి ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు కూడా కర్కాటక రాశిలోనే ఉన్నారు. దేవగురువు దైత్యగురువు ఇద్దరు కూడా ఒకటే రాశిలో ఉన్నారు. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో రాహు భగవానుడు ఉన్నాడు. శని మహారాజు మీనరాశిలో, ఆఖరిదైన మీనరాశిలో ఉన్నారు. తొందరగా ద్వాదశ రాశుల్ని అతివేగంగా చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారము మిథున రాశి నుంచి సింహరాశి వరకు ఆయన సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అసలు ఈ వారము ఈ ఫలితాన్ని చూడడానికి ముందుగా ఈ వారం యొక్క గోచారంలో కొన్ని విశేషాంశాలు ఉన్నాయి. రెండు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. అవి ఏంటి? మేషరాశి అధిపతి అయిన మంగళ మేషరాశిలో సంచారము, అలాగే మిథున రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రంలో ఆయన సంచారం. ఒక గ్రహం ఉచ్చ స్థానంలో ఉన్నది, గురు భగవానుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అలాగే స్వక్షేత్రంలో రాహు భగవానుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. రాహు భగవానుడు గత కొంతకాలం నుంచి ఉన్నాడు. మళ్ళీ ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా ఆయన అక్కడే ఉంటాడు. తర్వాత ఆయన మారుతాడు రాశి. కుంభరాశికి అధిపతి శని మహారాజు, అలాగే రాహుదేవుడు, వీళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటారు. అలా ఇప్పుడు కుంభరాశిలో రాహు భగవానుడు సంచారం సాగుతుంది. ఇది చాలా మంచి ట్రాన్సిట్. ఎందుకంటే 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉండి అన్ని గ్రహాల్లోకి చాలా ముఖ్య భూమిక పోషించే దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశి ఉచ్చ స్థానంలో సంచారము, అది కూడా దైత్య గురువు అయిన అసుర గురువైన శుక్రాచార్యులు వారితోటి కూడిన సంచారము కర్కాటక రాశిలో. ఇన్ని విశేషాంశాలు ఈ వారం ఉన్నాయి. ఈ విశేషాంశాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ని సూచిస్తుంది, ఈ విషయాన్ని మనం చూద్దాము. చాలా మంచిది ఇది. ఒక రకంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, ఒక మంచి అంటే అందరం కూడా ప్రశాంతంగా మన పనులు మనం చేసుకు వెళ్ళడానికి ఇది చక్కటి, ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితులు చక్కటి కర్టన్ రైజర్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం. మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి స్వక్షేత్రంలో ఉండడము, ఇంకా చాలా మంచి గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా చేపట్టిన ప్రతి పని కూడా చాలా చక్కగా అవుతుంది. ఈ వారం అంతా కూడా మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో బయట కూడా ప్రశాంతమైన వాతావరణం, సానుకూలమైన వాతావరణం, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, అలాగే బంధుమిత్రుల్ని కలవడము, ఇది ఎక్కువగా ఉంటుంది ఈ వారము. బంధుమిత్రుల్ని కలవడము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఏదన్నా కొత్త వర్క్ స్టార్ట్ చేయడానికి సపోజ్ మీరు ఉద్యోగం ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారు, ఇప్పుడే చేయాలని అనుకుంటున్నారు, ఇది రైట్ టైం. అలాగే ఉన్న ఉద్యోగంలో ఏదైనా మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు, చాలా మంచి పీరియడ్. మీ స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారు, దీనికి కూడా చాలా మంచి పీరియడ్. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మటుకు మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని ప్రారంభించాలి. సమయం అనుకూలంగా ఉందా లేదా అన్నది ఒకసారి రీచెక్ చేసుకొని ప్రారంభించాలి. బట్ ఉన్న వ్యాపారంలో మీరు ఎక్స్టెన్షన్స్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వ్యాపారంలో మీరు బాగా చేస్తున్నారు, ఇంకా దీన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారు, దానికి మటుకు చాలా మంచి సమయం ఇది. అందరితోటి గెట్ టుగెదర్స్ ఎక్కువగా ఉంటాయి, ట్రిప్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే జర్నీస్ ఎక్కువ చేయాల్సి వస్తారు మీరు ఈ వారము. అది షార్ట్ జర్నీ కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, అలోన్గా కావచ్చు, జర్నీస్ ఎక్కువగా చేస్తారు. ఈ జర్నీస్తో మీకు ఏంటంటే అసలు ఈ వారము మామూలుగానే ఈ మధ్య టైం చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. అసలు ఈ వారం మీకు అది అర్థమవుతుంది, ఏంటి టైం ఇంత ఫాస్ట్గా అయిపోయింది, ఇంత అంటే క్షణం గడిచినట్టు అనిపించట్లేదు, ఆ వారం అయిపోయింది అప్పుడే అని అనుకునే స్థితి ఈ వారం మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే
లాజికల్గా మనం మాట్లాడితే మీకు బాగా బిజీ అవుతారు కాబట్టి అసలు వారం ఎలా గడిచిందో తెలియదు, అలా చక్కగా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం రెస్ట్ తీసుకుంటారు. అసలు ఈ రెండు ఒక వరలో వెమ్మడవు. మనం శ్రమ పడుతున్నాం, రెస్ట్ తీసుకోవడం ఒకసారి అవ్వదు. కానీ ఈ వారం మీకు రెండు అవుతాయి. ఇటు శ్రమకి అంటే బిజీకి బిజీ అవుతారు, అలాగే రెస్ట్ దొరుకుతుంది, అడిక్వేట్గా రెస్ట్ దొరుకుతుంది, మీకు కావాల్సినంత సఫిషియెంట్ రెస్ట్ దొరుకుతుంది. ఇది రెండు ఉంటాయి మీకు. అంటే చాలా ప్రశాంతంగా హుషారుగా పనులు చేస్తారు కాబట్టి మీకు శ్రమ అనిపించదు, సమయం మీకు రెస్ట్ తీసుకోవడానికి కూడా దొరుకుతుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వాహనం కావచ్చు, ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, లేదా మొబైల్ కావచ్చు, వీటిలో ఏదైనా ఒకటి కొనుగోలు చేస్తారు. మీకు మీ జన్మజాతకం ఒకవేళ సూచిస్తుంటే మూడింటిని కొనుగోలు చేస్తారు. మూడిట్లో ఏదైనా ఒకటైతే కన్ఫామ్గా కొనుగోలు చేస్తారు. ఒకటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంట్లో అయినా కొనుగోలు చేస్తారు, లేదా మీ అంటే వెహికల్స్ కొనుక్కుంటారు, మొబైల్స్ ఇవి ఏవైనా ఉంటాయి. అయితే ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పెద్ద పెద్దవి కావచ్చు, వైనాట్ ఒక్కొక్కసారి ఒక చిన్న ట్యూబ్లైట్ కూడా కావచ్చు, అది కూడా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది మీరు కొనుక్కుంటే అంటే మీరు ప్రయత్నపూర్వకంగా కొనకూడదు, అది కొనాల్సిన అవసరం వచ్చి కొంటారు. దానివల్ల మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీ అదృష్టం బాగుండి మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే గిఫ్ట్గా కూడా రావచ్చు వీటిల్లో ఏదైనా. బట్ అది 10% ఛాన్స్ ఉంది, ఎక్కువ 90% మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే మీకు మంగళ స్ట్రెంత్ బాగా పెరుగుతుందని అర్థం. మంగళ స్ట్రెంత్ పెరిగితే ఏమవుతుంది, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీకు అర్థమవుతుంది ఎలా ఉంటే మీ ఇంట్లో మీకు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇప్పటిదాకా ప్రశాంతత లేదని కాదు, కాకపోతే ఏంటంటే ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇంట్లో బాగుందా అంటే బాగుంటుంది, బాగోలేదా అంటే బాగుందా అంటే బాగోలేదని అన్నట్టు అనిపిస్తుంది, బాగోలేదంటే బాగున్నట్టు. అసలు బాగా ఉన్నామా మీ ఇంట్లో బాగా లేవా అనేది పెరుమాళ్ళకే తెలియాలని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీరు అంటే బాగాలేదంటే ఏది చెప్పుకోవాలనేది అర్థం కాదు, బాగుందంటే ఏ విషయానికి చెప్పాలో కూడా అర్థం కాదు. ఇలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. మరి మీకు గురుబలం శుక్రబలం చాలా బాగా ఉంటే అప్పుడు ఈ పాయింట్ ఉండదు, ఎక్కడో అది ఎక్సెప్షన్ కేసెస్. బట్ మ్యాక్సిమం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇలా ఉంటుంది. ఈ వారము దీంట్లోంచి బయటకు వస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవి నేను చెప్పినవి పర్చేస్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ ఒక 3 నెలలు మీకు మనశ్శాంతి చాలా బాగా ఉంటుంది. ఇంట్లో ఇల్లు అంటే ఇలా ఉండాలి, ఎందుకు గృహమే కదా స్వర్గసీమ అని మన పెద్దలు చెప్తారో అది మీకు ఇప్పుడు తెలుస్తుంది. దానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇప్పుడు మీ ఇల్లు అవుతుంది. అలా ఇప్పుడు దీన్ని బట్టి మనకి అంటే మీకు ఇదేంటంటే ప్రాక్టికల్గా చూస్తే బయట బాగుంటేనేగా ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటారు, బయట బాగోకపోతే ఇంట్లోకి వచ్చిన అవే ఆలోచనలు ఉంటాయి. సో ఇంట బయట బాగుంటుంది. ఒక్కోసారి బయట బాగుంటే ఇంట్లో బాగుండదు. ఇప్పుడు వృషభరాశి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వాళ్ళ హోమే అని చెప్పచ్చు. బయట ఒక రకంగా బాగానే ఉంటుంది, ఇంట్లోనే కొంచెం వాళ్ళకి ప్రశాంతత అనిపించదు. ఇప్పుడు ఈ వారం నుంచి దాంట్లో రిలీవ్ అవుతున్నాము అని మీకు అనిపిస్తుంది. కొంత టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఒక 3 to 4 months ఇది కంటిన్యూ అవుతుంది. మీకు కమ్యూనికేషన్స్ చాలా బాగా ఉంటాయి. మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంది ఈ వారం వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు ఏదన్నా ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇది చాలా మంచి పీరియడ్. ప్రాపర్టీ సర్చింగ్లో ఉంటే అది రెంటల్ పర్పస్ కావచ్చు లేదా కొనడానికి కావచ్చు, ఎక్కువగా కొనడానికి ఇది చాలా మంచి పీరియడ్. మీకు అనువైన గృహయోగం ఈ సమయంలో ఉంది. ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా ఈ ప్రయత్నాల్లో మీరు ఉంటే కనుక మీ పనులు వేగవంతమయ్యి ప్రకృతి సహకారం చక్కగా ఉంది కాబట్టి మీ అభిరుచికి తగ్గట్టు అన్నీ జరుగుతాయి. సపోజ్ అమ్మాలనుకున్నాను అనుకోండి, బెస్ట్ ప్రైస్ వస్తుంది, మీకు హ్యాండ్సమ్ అమౌంట్ వస్తుంది. ఇంకింతకంటే హ్యాండ్సమ్ అమౌంట్ గురించి ఆగడం అనవసరం, ఫులిష్నెస్ అవుతుంది. ఇది డిస్పోజ్ చేసేయడం బెటర్ అని మీరు అనుకుంటారు. ఇలా ఉంటుంది. కుటుంబంలో బాగుంటుంది, అనుకూలత ఎక్కువగా ఉంటుంది, మీ మాటకి గౌరవం విలువ చాలా ఎక్కువగా ఉంటాయి. సంఘంలో కూడా మీ మాటకి గౌరవం ఇంట్లో ఉంటుంది, బయట ఉంటుంది, 2 చోట్ల కూడా గౌరవం విలువ చక్కగా ఉంటాయి. మీకు ఉద్యోగంలో కూడా ఉన్న పాలిటిక్స్ నుంచి బయటకు వస్తున్నట్టు మీకు తెలుస్తుంది. యాక్చువల్గా గత వారం నుంచి మీకు
మే ఎండింగ్ నుంచి మీరు ఈ పాయింట్ చూసే ఉండొచ్చు. అది కంటిన్యూ అవుతుంది ఇంకా కొన్నాళ్ళు. ఆ తర్వాత అసలు అది పూర్తిగా పోతుంది. ఏంటంటే మీరు గత 2 సంవత్సరాలుగా ఉద్యోగంలో అంటే అసలు ఎందుకు వెళ్తున్నారో మీకే అర్థం కాదు. కార్నర్ చేస్తారు, ఇగ్నోర్ చేస్తారు. మీకు అసలు ఉంటుందా ఉండదా తెలియదు. ఇలా చాలా టెన్షన్స్ తోటి కూడి ఉంది మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగం వరకు. ఇప్పుడు ఏంటంటే దాంట్లో నుంచి ఇంక నెమ్మదిగా మే నుంచే బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇక మీకు జూన్ నుంచి పూర్తిగా అనిపిస్తుంది అమ్మయ్య ఇంకా టెన్షన్ లేదు, మనం సెక్యూర్డ్ పొజిషన్లో ఉన్నామన్న దీంట్లోకి వ్యవహారంలోకి వస్తారు. ఇది ఉద్యోగస్తులకి. మరి వ్యాపారస్తుల మాట ఏంటి? వ్యాపారస్తులకి ఏమీ ప్రాబ్లం లేదు, అనుకూలంగానే ఉంది. కాకపోతే వ్యాపారస్తులకి భయం అంతే. గత 2 సంవత్సరాలుగా అమ్మో వాళ్ళ వ్యాపారం సేమ్ మీ వ్యాపారం చేసే వాళ్ళకి ఏవో జరిగిందని మీరు వింటారు, వాళ్ళకి అలా జరిగింది మీకు జరగచ్చేమో, ఇలాంటి అనవసరమైన భయాలు, భ్రాంతి, అనుమానాలు తప్పించి ఇంకా ఏం లేదు. దానివల్ల మీరు ఇబ్బంది పడ్డారు. ఇంక నుంచి దాంట్లో నుంచి బయటకు వస్తారు. వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది. ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఉన్న ఫలితాలు. విద్యార్థిని అందరికీ కూడా చాలా చక్కటి అనుకూలమైన సమయము. ఎలా చూసుకున్నా మిథున రాశి మిథున లగ్నంగా వాళ్ళకి పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం అనుకూలమైన పరిస్థితుల్లో గోచారంలో ఉన్న గ్రహ దేవతలు ప్రసాదిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మనకి ఈ జాతక చక్రంలో కొన్ని వందల యోగాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి సింహాసన యోగం. ఇప్పుడు సింహాసన యోగం మీకు చాలా చక్కగా ఉంది. 10వ దశమాధిపతి దశమ స్థానంలో ఉండడం, మంగళ్ దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మంగళ్ దశమాధిపతి అవుతూ దశమ స్థానంలో సంచారం చేయడం మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది కూడా మంగళే అవ్వడం వల్ల మీకు చాలా సెక్యూర్డ్గా అనిపిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే మీ పొజిషన్ పెరుగుతుంది. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే మీ వ్యాపారం చాలా కాంక్రీట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక ఫౌండేషన్, ఒక మంచి బిల్డింగ్, మంచి పిల్లర్ తోటి మంచి బిల్డింగ్ కట్టుకుంటే దాన్ని ఎవరు ఏది వచ్చినా ప్రకృతికి కాపాడబడేట్టు బిల్డింగ్ కట్టుకుంటే మనం ఎంత ఒక 100 సంవత్సరాలు గ్యారంటీ ఉన్న బిల్డింగ్లో ఎంత ప్రశాంతంగా ఉంటామో, ఇక్కడి నుంచి ఈ వీక్ నుంచి మీకు ఇది ప్రారంభం అవుతుంది. కెరియర్ విషయంలో మీరు ఉద్యోగస్తులు అవ్వనండి, వ్యాపారస్తులు అవ్వనండి, మీ కెరియర్ విషయంలో మీకు చాలా స్ట్రాంగ్నెస్ ఉంటుంది. మీకు ఇంకా ప్రాబ్లం లేదు. మామూలుగానే కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. జాబ్ ఇన్సెక్యూరిటీ ఫస్ట్ నుంచి ఉంటుంది వాళ్ళకి. వ్యాపారం అయితే బాగుంటుంది యాక్చువల్గా కర్కాటక రాశి అంటే మళ్ళీ మీ జన్మగ్రహ స్థితులను కూడా చూసుకోవాలి. ఇక్కడ వ్యాపారం అయితే అంత టెన్షన్ ఉండదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఇద్దరికీ కూడా చాలా బాగా ఉంది. మంచి అనుకూలమైన సమయంలో ఉన్నారు. మీ వ్యాపారం కాంక్రీట్ చేసుకోవడానికి కావచ్చు, లేదా మీ ఉద్యోగము కాంక్రీట్ అవుతుంది. ఇలా అంటే వృత్తిపరంగా అని చెప్పండి. వృత్తి అంటే ఇంకా ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు. వృత్తిపరంగా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ అయ్యే విధంగా గోచారంలో మంగళ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చక్కటి వివాహ ప్రయత్నాలు బాగా అవుతాయి. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సత్సంతాన ప్రాప్తి, సంతానం యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. మీరు సంతానవతులు అయితే కనుక సంతానం యొక్క పురోభివృద్ధి బాగుంటుంది. విద్యార్థినులకి కూడా చాలా చక్కటి శుభ సమయంలో ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి కర్కాటక లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. సింహరాశి సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారం లక్ష్మీ కటాక్షం చాలా చక్కగా ఉంది. అతి శీఘ్రంగా చాలా వెంటనే వస్తుంది, అతి క్షిప్రంగా వస్తుంది. దానికి కారణం ఏంటంటే మీ యొక్క నవమాధిపతిని భాగ్యాధిపతి అని కూడా వ్యవహరిస్తాము. భాగ్యాధిపతి అంటే వెల్త్ సిగ్నిఫికేటర్, మీకు భాగ్యాన్ని కలిగించే దేవుడు మంగళ్. ఆయన మీకు పరిపూర్తి రాజయోగాన్ని కూడా ఇస్తాడు. ఆయన స్వక్షేత్రంలో నవమ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అంటారు కదా, వడ్డించేవాడు మనవాడైతే కొరత ఏంటి అన్నట్టు, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ పాయింట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీరు స్పిరిచువల్ సీకర్స్ అయితే చాలా మంచి బిస్ట్రాయింగ్ పీరియడ్ అని చెప్పచ్చు. చాలా బాగా ఉంటుంది ఈ సంవత్సరము, అంటే ఈ వారము చాలా బాగా ఉంటుంది. మీకు అకల్ట్ సైన్సెస్లో ఉన్న లేదా స్పిరిచువల్ సీకర్స్ అయినా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు స్పిరిచువాలిటీలో ఉన్నారా మెటీరియలిస్టిక్గా అని పక్కన పెడితే మీరు ఎందులో ఉంటే అందులో మీకు చాలా బాగా ఉంటుందని చెప్పడం సరైన డెఫినేషన్, సరైన పదము. చాలా బాగా ఉంది. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి
పరిపూర్తి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తారు. మనశ్శాంతిగా అన్ని పనులు చకచకా జరుగుతాయి. ఎక్కడ కూడా అసంతృప్తి ఉండదు, చికాకు ఉండదు, అబ్బా ఇది ఎందుకు జరిగింది అని ఉండదు. ఇష్టమైన వ్యక్తిని కలుస్తారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ పరిస్థితులన్నీ కూడా మీ గౌరవాన్ని పెంచుతాయి, చాలా రెస్పెక్ట్ని పెంచుతాయి. ఇక్కడ ఒక విషయం, మీకు ఇదివరకు కాలంలో ఎవరైనా మీ రెస్పెక్ట్ని భంగం కలిగించి ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతారు, లేదా వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవడం వల్ల అరే వీళ్ళని మనం ఇలా బాధ పెట్టాం, వాళ్ళు ఆ రోజు ఇంత బాధపడి ఉంటారు కదా అన్న రియలైజేషన్ వాళ్ళకి వచ్చి వాళ్ళు మీకు సారీ చెప్తారు. ఇలా అంటే అనేక మంచి ఫలితాన్ని ఇప్పుడు తినబోతు రుచులు ఎలా అంటారు కదా, అలాగా ఈ వారం నుంచి ఒక 3 months వరకు కూడా ఈ ఫలితాన్ని అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ ఈ వారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ వారం యొక్క గోచారం. ఎందుకు 3 months వరకు ఉంటుంది అంటున్నానంటే, మంగళ భాగ్యస్థానంలో ఉండడం, మీకు పరిపూర్తి రాజయోగ కారకుడు అవ్వడము, స్వస్థాన గతుడు అవ్వడం వల్ల ఈ వారం వరకే వదిలిపెట్టాడు. ఇంకో 3 నెలలు ఆయన ఇస్తాడు. కాబట్టి చక్కగా తినబోతు రుచులు ఎలా అని మంచి ఫలితాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు, మీకు చక్కటి శుభ సమయము. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే మీకు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఉన్నా కూడా అవన్నీ కూడా సెటరేట్ అయ్యే సమయము. లాభగురుడు మంచి యోగకాలాన్ని సూచిస్తూ ఉన్నాడు మీ జాతకం ప్రకారము. అలాగే మీ రాష్ట్రాధిపతి 10వ స్థానంలో ఉండడము, మనకి జన్మ జాతకంలో జాతక చక్రం ప్రకారము పరాశర సంహితను అనుసరించి కొన్ని 100 యోగాలు మనకున్నాయి. అందులో ఒకటి సింహాసన యోగము. సింహాసన యోగము ఇప్పుడు మీకు వర్తిస్తుంది. 10వ అధిపతి 10వ స్థానంలో ఉండడము సింహాసన యోగము, అది ఇప్పుడు వర్తిస్తుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఈ సింహాసన యోగం వర్తిస్తుంది. అంటే మీ పొజిషన్ కాంక్రీట్ అవుతుంది, బాగుంటుంది, మీ పొజిషన్ పెరుగుతుంది, మీకు తృప్తిగా అనిపిస్తుంది. మీ పొజిషన్ బాగుంది, మంచి పొజిషన్లో ఉన్నామా అని మీకు అనిపిస్తుంది. అంటే మీరు వ్యాపారస్తులు అనుకోండి, వ్యాపారం సాగట్లేదు, మీ వ్యాపారం సాగుతుంది, బాగా సాగుతుంది, అది మీకు ప్రశాంతత అనిపిస్తుంది. ఉద్యోగస్తులు గుర్తింపు రావట్లేదు, మీ పొజిషన్ పెరగట్లేదు, ఇప్పుడు గుర్తింపు వస్తుంది, మీ పొజిషన్ పెరుగుతుంది, అలా మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది వృత్తి వ్యాపారాలు అంటే వృత్తి అనుకోండి, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఇద్దరికీ కూడా బాగుంటుంది. అందులో మీ రాష్ట్రాధిపతి కూడా బుధ భగవానుడే అవడం మీకు ఇంకొక ప్లస్ పాయింట్, యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పడంలో ఏమాత్రం ఒక స్పైస్ మీ వృత్తిలో ఉంటుంది. అంటే ఇప్పుడు అన్నీ మనం వండుకున్నా కూడా ఉప్పు లేకపోతే ఏ రుచిని ఎలా ఆస్వాదించలేమో, అలా చప్పగా ఉన్న మీ వృత్తి జీవితంలో చక్కటి స్పైస్ యాడ్ చేస్తూ ఉన్నాడు. స్పైస్ అంటే ఒక ఇంగ్రీడియంట్ తోటి మొత్తం పరిపూర్ణత, ఫుడ్కి పరిపూర్ణత వచ్చేట్టు మీకు వృత్తి జీవితంలో ఒక హ్యాపీగా, సాటిస్ఫైడ్గా అనిపించే విధంగా మంచి బ్లెస్సింగ్స్ మీకు బుధ భగవానుడి ద్వారా వస్తూ ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. అంటే ఇంకా విద్యార్థినులకి మంచి సమయము, వివాహ ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళకి మంచి సమయము, ఇంకా మిగతా విషయాల్లో అంతా కూడా బాగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడాను. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా లేదు. ఈ వారం డ్రాప్ చేసుకోవాల్సిందే వివాహ ప్రయత్నాలు. అలాగే మీరు వివాహితులు అయితే మీ ఇద్దరి మధ్య కూడా ఎలాంటి ఘర్షణపూరిత వాతావరణం లేకుండా చూసుకోండి. అనుమానాలు, మనస్పర్ధలు, ఒక భార్యాభర్తల మధ్య ఏవి ఉంటే గొడవలు అవుతాయో అవన్నీ ఇప్పుడు మీరు చూస్తారు ఈ వారం. సో మీరు ఎంత సంయమనాన్ని పాటిస్తే అంత మంచిది. ఉదాహరణకి మీరు వ్యాపారస్తులు అనుకోండి, వ్యాపారంలో ఇబ్బందులు అన్నా ఉంటాయి, లేదా మీకు వివాహం అయితే వైవాహిక జీవితంలో అన్న ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారంలో అన్న ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ మీకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే వ్యాపారం పాస్ అవుతుంది, వ్యాపారం ఇబ్బందులు ఉంటే వైవాహిక జీవితంలో, అది కూడా టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 3 నెలలు అయితే ఈ పాయింట్ కంటిన్యూ అవుతుంది. మీరు సంయమనాన్ని పాటించాలి. వీలైనంత వరకు ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే ప్రాబ్లం ఉండదు. వివాహ ప్రయత్నాలు కూడా ఈ వారమనే కదా, ఒక 3 నెలలు మీరు ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంచెం ఆచితూచి ఉండండి. అలయన్స్ తోటి ఇప్పుడే చేయాలనుకుంటే మటుకు ఒక 3 నెలలు ఆగి ప్రయత్నించండి, బాగుంటుంది. ఒక 3 నెలల మటుకు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్నవి మీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే ఇబ్బంది వస్తుందని తెలుస్తుంది. వాళ్ళకి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు స్ట్రాంగ్ రిటార్డ్ కూడా ఇస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇచ్చినా వాళ్ళు మొండిగా ఇలానే చేస్తున్నారు అని కూడా అనిపించి మీకు తెలియకుండానే కొన్ని దూరాలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. సో వ్యాపారస్తులు
కొంచెం వ్యాపారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తుల మాట అంటే ఉద్యోగస్తులకైతే ఇంకా మీకు ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నట్టు అనిపిస్తుంది. అందరూ అంటే మీకు పనులు చెప్పడానికి నిన్నగాక మొన్న జాయిన్ అయిన వాళ్ళు, మీ సీనియర్స్ అందరూ పనులు చెప్తున్నారు. ఏంటిది కానీ మళ్ళీ మీరేం మాట్లాడలేకపోతారు. ఇలా అనిపిస్తుంది. ఒక 3 months వరకు మటుకు వృత్తి విషయంగా పూర్తిగా అనుకూలత లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళు వైవాహిక జీవితంలో కూడా ప్రతికూలతలు కొంత ఉన్నాయి. విద్యార్థులకి అనుకూలమైన సమయం, శుభ సమయము. ఇప్పుడు ఏం పరిహారం చేసుకోవాలో చూద్దాం. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు లోన్ కోసం ఏమన్నా ప్రయత్నిస్తూ ఉంటే మీకు లోన్స్ వస్తాయి. ఎవరితోటి అయితే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో, సిచ్యువేషన్స్ తోటి ఇబ్బంది పడుతున్నారో, మనుషులతోటి ఇబ్బంది పడుతున్నారో, అవి ఏవైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటి నుంచి రిలీవ్ అవుతున్నారు. ఒక లాక్ ఓపెన్ చేస్తున్నారు. మీకు మీ రాష్ట్రాధిపతి అయిన మంగళ్ 6th హౌస్లో నక్షత్ర గతుడై ఉండడం వల్ల లాక్ ఓపెన్ చేసేసేసి మిమ్మల్ని ఒక బందీఖానా నుంచి విడిపించేస్తున్నారు. సపోజ్ మీరు ఏదన్నా ఒక దీంతో ఇప్పుడు ప్రొఫెషన్లో కెరియర్లో ఎదగాలని అనుకుంటే మీకు ఒక స్కిల్ సెట్, మీకు కంప్లీట్గా స్కిల్ సెట్ ఈ విషయంలో లేదు కాబట్టి ఇంకా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని మీకు మీరే ఆపుకున్నది ఏదైనా ఉన్నా, లేదా ఏదైనా విషయంలో ఇప్పుడు ఈ పని చేయడం వల్ల ఈ ఇబ్బంది వస్తుందేమో అని ఆలోచించి ఆగిపోతూ ఉంటే ఇప్పుడు లాక్ ఓపెన్ చేసి రిలీజ్ చేస్తున్నాడు మిమ్మల్ని. అది అంటే ప్రతిబంధకాలండి. వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతున్నాయి. ఫ్రీ అవుతున్నారు, లిబరేట్ అవుతున్నారు. తద్వారా ఇలా లిబరేట్ అవ్వడం వల్లే కదా మీకు కాంపిటేటివ్ సక్సెస్ రావడము. అలా కాంపిటేటివ్ సక్సెస్ చక్కగా ఉంది. విద్యార్థులందరికీ కూడా చాలా శుభ పరంపర. ఇక్కడ ఇంకొక విషయం నేను యాడ్ చేయాలి. దానికి కారణం ఏంటంటే మంగళ నక్షత్ర గతుడు అయి ఉండడం వల్ల మీరు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుడితే మీకు ఈ పాయింట్స్ అప్లికేబిలిటీ ఉంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా మంగళ మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. రిలీజ్ అవుతారు, అన్నిటి నుంచి ప్రతిబంధకాల నుంచి రిలీజ్ అయ్యి లిబరేట్ అవుతారు. ఒక స్వేచ్ఛ దొరుకుతుంది వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. ఇది ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా మంగళ మహాదశ జరుగుతున్నా, అంతర్దశ జరుగుతూ ఉన్నా ఈ పాయింట్స్ అప్లికేబిలిటీ అవుతాయి. ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ 3 months చాలా బాగా ఉంటుంది. ఇంకా తర్వాత ఈ ప్రతిబంధకాలు మిమ్మల్ని ఆల్రెడీ ఒక మోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళాం కదా, మనం వెనక్కి రాం కదా, మంచి ప్రోగ్రెషన్ లెవెల్కి వెళ్ళడానికి ముందైతే మీకు ఏ ప్రతిబంధకాలు లేకుండా మంగళ మీకు మెట్లు వేస్తూ ఉన్నాడు. చక్కగా స్టైర్ కేస్ ఎక్కండి, అన్ని అభివృద్ధిని ఆస్వాదించండి. విద్యార్థులకి చాలా చక్కటి శుభమైన సమయము. వివాహ ప్రయత్నాలు మీ జన్మజాతకాన్ని అనుసరించి చూడాలి. గోచారం ప్రతికూలంగా లేదు, అనుకూలంగా లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు వైవాహిక జీవితంలో బాగా ఉంటుంది. అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వైవాహిక జీవితంలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రతిబంధకాలు ఇప్పుడు ప్రతిబంధకాలు తొలగుతాయి అంటున్నాను కదా, అది వృత్తి వ్యాపారాల్లో అవ్వచ్చు, పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు, ఎన్నో ప్రతిబంధకాలు ఏ విషయాలు ఉన్నాయో ఆ ప్రతిబంధకాల నుంచి లాక్ తీస్తున్నాడు మంగళ్. తీసి మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాడు, స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు. వైవాహిక జీవితంలో ప్రతిబంధకాలు ఉంటే మీకు చక్కటి అనుకూలతలు ఉంటాయి మీ ఇద్దరి మధ్య కూడా, మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి, ధనుసు రాశి ధనుసు లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పాపులారిటీ చాలా బాగా ఉంటుంది. మీకు పాపులారిటీ బాగా ఉంటుంది, మంచి రికగ్నైజేషన్ ఉంటుంది. మీ పిల్లలకైతే చాలా మంచి సమయం. పిల్లల గురించి మీరు సపోజ్ మీ పిల్లలకి వివాహం చేయాలనుకున్నారు, చేయలేకపోతున్నారు. ఈ వారం నుంచి చేయలేకపోతున్నాం అన్న దాని నుంచి చేస్తాం అన్న దానికి మిమ్మల్ని తీసుకొస్తున్నాడు మీకు, అంటే గోచరాన్ని ఉన్న గ్రహస్థితులు. సెకండ్ థింగ్, మీ పిల్లలకు ఉద్యోగం రావట్లేదు, చదువులో సరిగ్గా లేదు, వాటిలోంచి బయటకు వస్తారు. ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వస్తుంది. వివాహం అయింది, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి వైవాహిక జీవితం ఇబ్బందులు ఉన్నాయి, అవి తొలగుతాయి. ఇలా ఏమంటే మీకు కావచ్చు, మీ ఇంట్లో మీ పిల్లలకి కావచ్చు, ఏ విషయాల్లో అయితే ఇబ్బందులు ఉన్నాయో వాటిలోంచి బయటకు వస్తారు. ప్రత్యేకించి ఈ వారం పిల్లలకి చాలా చక్కటి అనుకూలమైన సమయం. మీకు కూడా నేమ్ అండ్ ఫేమ్ చాలా చక్కగా ఉంటుంది. ఈ వారం మీకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఒక దశలో భయం వేస్తుంది, ఏం ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది అంటే. ఒక్కొక్కసారి ఆలోచనలు ఎక్కువైతే హెయిర్ ఫాల్ అవుతుంది, లేదా హెల్త్ బాగోకపోయినా హెయిర్ ఫాల్ అవుతుంది. మీకు అర్థం కాదు, ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు, భయం వేస్తూ ఉంటుంది. మీకు ఏంటి ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది, ఇంతకు మునిపినాడు ఇంత హెయిర్ ఫాల్ చూడలేదే అని అనిపిస్తుంది. కొత్త ప్రొడక్ట్స్
చూసుకొని వాడండి, అది మీకు సూట్ అవుతుందో లేదో. బెటర్ మీరు ఎప్పటి నుంచో వాడుతున్న ప్రోడక్ట్స్కి స్టిక్ అని అంటే అది మీకు సెట్ అవుతుందో లేదో తెలుస్తుంది కదా. లేదంటే మీరు కొత్త ప్రోడక్ట్ ఇది బాగుంది అంటే ఇప్పుడు ఇలా ఉంది గృహస్థితి, మీకు బాగా టెంప్ట్ అయ్యి ఒక కొత్త ప్రోడక్ట్ తెస్తారు, దీనివల్ల హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి, జుట్టు పెరుగుతుంది అని చెప్పి. మేబీ అది మంచి ప్రోడక్టే కావచ్చు, ఇప్పుడు మీకు కొత్త ప్రోడక్ట్ సూట్ అవ్వరు కాబట్టి మీరు అదే తల మీద పెట్టగానే ఇంత జుట్టు కట్టలు కట్టలు జుట్టు అలా ఊడొస్తూ ఉంటుంది, మీకు భయం అసలు అమ్మ జుట్టు అంతా ఊడిపోతుందేమో. సో బీ కేర్ఫుల్, కొత్త ప్రొడక్ట్స్ ఏవి ఇప్పుడు వాడకండి. హెయిర్కి సంబంధించి చెప్తున్నాను, మీరు ఎప్పటి నుంచో వాడుతున్న ప్రొడక్ట్స్ వాడండి, ఎందుకంటే అది కూడా ఒక ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది కదా. అందువల్ల ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి, మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇంట్లో కొంచెం ఘర్షణాపూరితమైన వాతావరణం ఉంటుంది, అర్థం చేసుకోవట్లేదు అని అనిపిస్తుంది, కమాండింగ్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల వాళ్ళు. సో మీకు అనిపిస్తుంది ఏంటి ఎంత సర్ప్రైజ్ చేసుకుంటే ఎంత తగ్గుతుంటే అంత ఒత్తుతున్నారు, ఎందుకు వీళ్ళంతా, తప్పు మీలో ఉందా అవతల వాళ్ళలో ఉందా అని అనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఒక 3 నెలలు స్వగృహ ప్రయత్నాలకి అనుకూలంగా లేదు. మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలని అనుకుంటే అనుకూలంగా ఉంది. ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే ఈ వారం మీకు అంటే ఈ వారం జరిగే ఒక విషయము 3 నెలల తర్వాత మీకు దానివల్ల ఒక ప్లస్ కూడా జరుగుతుంది. అది ఏదైనా కావచ్చు, ఈ వారం జరుగుతున్న ఒక ఆడ్ థింగ్ జరుగుతుంది. ఈ ఆడ్ థింగే మీకు 3 మంత్స్ తర్వాత అది ప్లస్గా కన్వర్ట్ అవ్వబోతూ ఉంది. సో ఇప్పుడు జరిగే ఆడ్ థింగ్ మంచిగా అని గ్రహించాలి. ఆర్థికంగా బాగుంటుంది, ఇబ్బంది ఏముండదు. అలాగే కొంచెం మీకు అనిపిస్తుంది ఏంటంటే ఈ వారం మీకు బెటర్ ఎవరితో మాట్లాడకుండా ఉంటే హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన కంపెనీనే మనకి ప్రశాంతత ఇస్తుందేమో అన్నట్టు, అది ఈ వారం మీకు అనిపిస్తుంది. ఎవరితో ఎక్కువ మాట్లాడరు, మీతోటే మీరు ఉంటారు. సో ఇది మీకు అంటే ఈ వారం మీకు మిక్స్డ్గా ఉంది, పూర్తిగా అనుకూలంగా లేదు, అలాగని ప్రతికూలంగా కూడా లేదు, మిక్స్డ్గా ఉంది. సో మీ ప్రయత్నాలు మీరు చేయండి, మీ ప్రయత్నాలు వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు అయితే ఏం లేవు, మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్గా ఉండే విధంగానే ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి, కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, కొత్తవి ఏమైనా పర్చేజ్ చేస్తారు. కొత్తవి ఏం పర్చేజ్ చేస్తారు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, మొబైల్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఏవైనా పర్చేజ్ చేస్తారు. చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినా పర్చేజ్ చేయాల్సి వస్తారు ఈ వారం. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇలా పర్చేజ్ చేయడం మీకు ఒక గుడ్ ఇంపాక్ట్ని కలగజేస్తుంది. రాబోయే 3 నెలల వరకు ఈ పాయింట్ వర్తిస్తుంది. మీరు కొన్న కొత్త ఎలక్ట్రానిక్ ఐటెం ఏదైనా సరే మీకు ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. ఆ యోగం ఏంటి అన్నది మీకు మీ జన్మజాతకాన్ని అనుసరించి కొంతమందికి గృహయోగం కావచ్చు, కొంతమందికి వృత్తి వ్యాపారాల్లో మంచి పొజిషన్లోకి వెళ్తారు. విద్యార్థులను అయితే కనుక వాళ్ళు బాగా చదువుకుంటారు. ఇలా ఇప్పుడు యోగం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి వివాహం అవ్వడం, ఎప్పటి నుంచో కాని వాళ్ళకి వివాహం అవ్వడం కూడా ఒక యోగమే. సో ఇలాగా మీ జన్మజాతకాన్ని అనుసరించి ఏది మీకు అంటే యోగం మారుతుంది. బట్ ఇప్పుడు కొనేది మీకు మంచి చేస్తుంది ఎలక్ట్రానిక్. అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి అలా కొనడం కాదు, మీరు కొనాల్సి వచ్చి కొంటారు. కొనడం అది మీకు ఒక యోగాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఒక 3 నెలల్లో ఆ యోగం ఏంటనేది మీకు తెలిసిపోతుంది. సో ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విషయాల్లో కూడా అనుకూలతలు ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీనరాశి, మీనరాశిలో పుట్టిన వాళ్ళకి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం కుటుంబ సభ్యులతోటి వాగ్వివాదాలు ఎక్కువ అవుతాయి, మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వారితోటి కావచ్చు, వాగ్వివాదాలు ఎక్కువ అవుతాయి. కొంచెం మీకు తెలియకుండానే మీరు అంటే మీకు అనిపిస్తుంది మీకు సహనం ఉండట్లేదా, లేదంటే అవతల వాళ్ళు మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నారా అన్నది మీకు అర్థం కాదు. ఈ వారం వరకు మటుకు మీ వాక్ మీద బాగా నియంత్రణ ఉంచుకోవాలి, లేకపోతే కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీ వాక్ వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి చాలా మంచి శుభ సమయం. ఒకవేళ మీరు లా తదితర రంగాల్లో ఉంటే కనుక ది బెస్ట్ పీరియడ్, ఎందుకంటే ప్రతివాదాలు లాకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సక్సెస్ మీదే ఉంటుంది. విద్యార్థులను అయితే మీరు డిబేట్లలో గెలుస్తారు.
ఉద్యోగానికి ప్రయత్నించే వాళ్ళు డిబేట్లలో గెలుస్తారు. సో మీకు అలాగంటే డిబేట్లు వీటికైతే మీకు బాగా ఉంటుంది, అది ఎవరైనా కావచ్చు బాగుంటుంది. బట్ మామూలుగా మీకు మాటలు ఇచ్చే ఇబ్బందులు ఉంటాయి, అది చూసుకోవాలి. అది మీకు ఏంటంటే ఇంకా విద్యార్థులకి చాలా మంచి మంచి శుభ సమయము. మీరు ఏదైనా ఒక వాల్యుబుల్ ఐటెం కొనాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది కొనడానికి అవకాశం ఉంటుంది. లేదా అసలు మాకు అలాంటి ప్లాన్సే ఏమీ లేవు అని అనుకుంటే కనుక మీకు రాబోయే 3 నెలల్లో లేదంటే 6 నెలల్లో ఏదో ఒకటి అనుకోకుండా మీరు కొంటారు. ఆ కొన్నప్పటి నుంచి మీకు బాగా కలిసి వస్తుంది. అంటే అనుకోకుండా కొనాల్సి వస్తారు, అది మళ్ళీ అప్పో సొప్ప చేసి కాదు, కంఫర్టబుల్గానే కొనుక్కుంటారు. అంటే ఒక్కొక్క వస్తువు కొన్నిసార్లు తెచ్చుకున్నప్పుడు అది సెంటిమెంట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ 3 నెలల్లో 6 నెలల్లో ఎందుకంటే మంగళ స్వక్షేత్ర గతుడై ఉన్నాడు కాబట్టి ఈ వారం ఇమీడియట్గా కాకపోయినా రాబోయే 3 నెలల్లో 6 నెలల్లో కొంటారు. ఆ కొన్న తర్వాత నుంచి దానివల్ల మీకు బెనిఫిట్స్, కొత్త ఎనర్జీ స్టార్ట్ అవుతుంది, మంచి బెనిఫిషియల్ రిజల్ట్స్ మీరు చూస్తారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీ రాశిలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనము పరిహారం ఏం చేసుకోవాలో చూద్దాం. 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి, ఒక గ్రహం ఉచ్చ రాశిలో ఉన్నది. అది కూడా ఉచ్చ రాశిలో ఉన్న గ్రహము తన స్వరాశి అయిన మీనరాశిని వీక్షిస్తూ ఉంది. అంటే గురు భగవానుడు నవమ దృష్టితోటి మీనరాశిని చూస్తున్నాడు. అంటే శని మహారాజును కూడా చూస్తున్నాడు. మీనరాశిలో ఉన్న మీనరాశిలో ఉన్న శని మహారాజును కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వారంలో ఉన్న గోచారము అత్యద్భుతంగా ఉంది. దానికి ముఖ్య కారణం గురు భగవానుడు ఉచ్చ రాశిలో ఉండడం. కర్కాటక రాశి ఆయన వచ్చేస్తాను, అది అన్నిటికంటే ఎక్కువ హై రోల్ ప్లే చేస్తుంది. అలాగే రాహు భగవానుడు కూడా ఆయన స్వక్షేత్రంలో ఉండడము, ఇది చాలా హై రోల్ ప్లే చేస్తుంది. అందులో ఆయన శని మహారాజుని చూడడం, నవమ దృష్టితో శని మహారాజుని చూడడం, ఇది చాలా మంచి క్యాలిక్యులేటివ్ పీరియడ్. అందరికీ కూడా క్యాలిక్యులేటివ్ పీరియడ్ మంచి ప్రొడక్టివ్ విషయాలకి చాలా బాగుంటుంది, చాలా మంచి పీరియడ్. ఈ సమయం మనందరికీ కూడా మంచి ఫలితాలను అందించడానికి గోచారం అంటే ప్రకృతి మాత రెడీగా ఉంది. అంటే ఇప్పుడు వడ్డించడం వరకే అమ్మైనా మనకు చేస్తుంది, కలుపుకొని మనమే తినాలి, లేదా నోట్లో పెడుతున్నాం, నమిలి తినే బాధ్యత మనదే కదా. అలాగా గోచారము మనకు అవకాశాన్ని ఇస్తుంది. ఆ గోచారం ఇచ్చే అవకాశాలు అంటే విస్తరలో వడ్డించిన ఆహార పదార్థాలు అని అనుకుంటే వాటిని కలుపుకొని తినడం మన కర్తవ్యం. అప్పుడే మనం ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. దాని ద్వారా వచ్చే శక్తిని, న్యూట్రిషన్ వాల్యూస్ని మనం మన బాడీలో రిటైన్ చేయగలుగుతాం. అలా ఇప్పుడు గోచారంలో అమ్మవారు అన్ని ప్రకృతి మాత అన్నీ వడ్డించి పెట్టింది. దీన్ని మనం ఎలా తీసుకోవాలి, దానికే పరిహారం చేసుకోవాలి. ఎందుకు పరిహారము? మీ జన్మజాతకం బలంగా ఉంటే కొంత మీకు వచ్చేస్తుంది. మీరు తీసుకున్న అంటే కలిపి నోట్లో పెడితేనే నావలి మింగడం వరకే. ఓకే, అంటే ఎగ్జాంపుల్కి ఇలా చెప్తే అర్థమవుతున్నా అని చెప్తాను. అలా లేకపోతే మీరు వెళ్ళి తినాలి. అంటే మీ అమ్మగారు వండి పెట్టారు, మీరు వేరే ప్లేస్లో ఉన్నారు, మీరు అక్కడ దాకా వెళ్ళి తినాలి, అప్పుడు వడ్డిస్తుండి తినాలి. అదేంటంటే దానికి ఏం చేయాలి, ఆ జర్నీ ఏదైతే ఉందో అదే పరిహారము. లేదా కలుపుకొని నవలి చక్కగా మింగడం ఏదైతే ఉందో అదే పరిహారము. ఏం పరిహారం చేసుకోవాలి ఈ వారం? చేసుకోకపోతే సింపుల్, అందులో 30% మనకు వస్తుంది. అంటే అన్నం వండి అక్కడ పెడుతున్నాము, మనం ఎప్పుడు వెళ్తే నైట్కి వెళ్తే అర్ధరాత్రి తింటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వండి తిన్న వాటికి అర్ధరాత్రి అంటే ఏం తింటాం, ఎప్పుడో రాత్రి వెళ్తాం, ఏదో కొంచెం తిన్నామంటే తింటాం, పక్కన పెట్టేస్తాం, వచ్చేసేస్తాం. పూర్తిగా తీసుకోలేరు అంతే. పరిహారం చేసుకోకపోయినా వచ్చేది వస్తుంది. కథ మొత్తం తీసుకుంటారా, కొంచెం తీసుకుంటారా, అది మీ చాయిస్. దానికి చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను. దానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. కేంద్ర స్థానం బలంగా ఉంది. దానికి కారణం ఏంటంటే దేవగురువు అయిన బృహస్పతి చతుర్థ స్థానంలో సంచారం చేయడము. అంటే 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు. 1 కూడా వస్తుంది. 1 కేంద్ర స్థానం, కోణస్థానం 2 అవుతాయి. కేంద్ర స్థానం చాలా బలంగా ఉండడం వల్ల కేంద్రాలు విష్ణు స్థానాలు. విష్ణుమూర్తి యొక్క ఆరాధన, మీరు ఏ ఫామ్లో అయినా విష్ణుమూర్తిని ఆరాధించండి. మరీ ప్రత్యేకించి ప్రతి ఉదయం లేస్తూనే దశావతారాల్ని, విష్ణుమూర్తి యొక్క దశావతారాల్ని మనసులో ఒక్కసారి అలా స్మరించుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు కూడా నిద్ర లేస్తాం ఆయన యొక్క దశావతారాన్ని ఒక్కసారి స్మరించుకోవడం. మీకు కుదిరితే కనుక ఆ దశావతారాల్లో కూర్మావతారం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, వరాహ అవతారం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇలాగ మొత్తం చెప్పుకుంటూ ఉంటే
మనసులో క్లుప్తంగా చెప్పుకుంటే కూడా చాలా మంచిది. అంత అంత ఇది లేదు అనుకున్నప్పుడు దశావతారాన్ని, విష్ణుమూర్తి యొక్క దశావతారాన్ని స్మరించుకోండి. లేదా ఈ చిన్న మంత్రాన్ని, నామ మంత్రాన్ని జపించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామ కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామకృష్ణ. ఈ నామాన్ని జపించుకోండి. చాలా మంచి ఫలితాన్ని రాత్రిపూట పడుకునేప్పుడు స్మరించుకోవాలి. అలాగే ఉదయాన్నే లేస్తూ స్మరించుకోవాలి. మీకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు మనసులో ఈ నామాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ నామరాజాన్ని జపించుకోవడం, లేదా మీ ఇష్టదేవి దేవతలనైనా స్మరించుకోవచ్చు. మంచిది, ఎవరినైనా స్మరించుకోవచ్చు. బట్ కేంద్రాలు విష్ణు స్థానాలు కాబట్టి విష్ణుమూర్తి యొక్క నామస్మరణ అత్యద్భుతమైన ఫలితాన్ని కలగజేస్తుంది. ఇలాగా రోజంతా కూడా మనసులో ధ్యానించుకోవడము. ఇప్పుడు మనం రాత్రిపూట పడుకుంటాము, ఉదయాన్నే లేస్తాము. ఫిజికల్గా మనం లేస్తాము, మన బాడీ లేస్తుంది. కానీ మన ఆత్మ లేస్తుందా? మన ఆత్మ లేస్తే, ఆత్మ చైతన్యం ఎప్పుడైతే కలుగుతుందో మన జీవితం సుగమం అవుతుంది. మనం చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది. అలాగే మనము ఏ పని చేస్తే మనం టువర్డ్స్ మోక్షానికి అటైన్ అవ్వగలుగుతామో అలాంటి పనులే మనం చేస్తాము. అంటే చాలామందికి ఉపయోగపడే పనులు చేస్తాము, మన వల్ల కొంతమందికి ఉపయోగపడే పనులు చేస్తాము. లేకపోతే ఇబ్బంది అయితే అవతల వాళ్ళని పెట్టకుండా మన పనులు మనం చేసుకొని వెళ్తాము. అలా మనం కర్మ బంధనంలోకి చిక్కుకోకుండా అంటే కర్మల్ని మనం ఫలితాన్ని ఆశించకుండా అలా కూడా చేస్తారు. కొంతమంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, రిజల్ట్స్ కోసం అస్సలు ఎదురు చూడరు. అంటే చాలా ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉంటుంది. మంచి రిజల్ట్స్ వచ్చినా ఓకే, భగవంతుడు ప్రసాదించాడు అనుకుంటారు. ఒకవేళ చెడు రిజల్ట్స్ వచ్చాయా, ఇది కూడా ఈశ్వరానుగ్రహమే లేదా విష్ణు అనుగ్రహమే, దీంతో నాకు ఎంతో ఇవ్వాల్సింది కర్మభారాన్ని దీంతో తీసేస్తాడు అన్న ఒక యాటిట్యూడ్ తోటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అది కూడా కర్మరాహిత్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఉన్న గోచారంలో అలా మనల్ని మనం పెట్టుకుంటే అలా అంటే ఇవి కర్మలు ఆడాను అవుతూ ఉంటుంది. అది పుణ్యం అయితే సుఖపడటానికి మళ్ళీ జన్మలు ఎత్తాల్సి వస్తుంది, పాపం అయితే కష్టపడటానికి ఎత్తాల్సి వస్తుంది. రెండు మిక్స్డ్గా ఉంటే మిక్స్డ్గా రిజల్ట్స్ తీసుకోవడానికి ఎత్తాల్సి వస్తుంది. సో ఈ కర్మరాహిత్యం అనే స్టేజ్లోకి అసలు జ్యోతిషం ఉన్నదే అందుకని. ఎవరి ఆత్మ చైతన్యాన్ని వాళ్ళు తెలుసుకోవడము, ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఈ బర్త్ సైకిల్ నుంచి బయటపడడానికి మనకు ఉపయోగపడే ఒక చక్కటి గ్రంథము, చక్కటి శాస్త్రమే జ్యోతిష శాస్త్రం. ఇలాగా మనని మనం బయటపడేసుకోవడానికి ఇది ది బెస్ట్ పీరియడ్. ఇప్పుడు ఇదంతా నేను చెప్తున్నా ఇప్పుడు ఇది మంచి పీరియడ్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ నామజపాన్ని స్మరించుకోవడం వల్ల ఆత్మ చైతన్యం కలుగుతుంది. దానివల్ల కర్మరాహిత్యమైన స్థితికి వెళ్తాం. అంటే కర్మల్ని చేస్తాము, కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేసి కర్మరాహిత్యమైన స్థితికి పొంది కైవల్యాన్ని, అంటే ఇప్పుడు కాదు వచ్చే జన్మల్లో ఒకటి ఫస్ట్ మనల్ని మన అర్హుల్ని చేసుకోవాలి కదా, దానికి ఇది బెస్ట్ అవుతుంది. అంటే లౌకికంగా ఏముండవు అసలు, ఇవన్నీ జరిగితే లౌకికంగా అన్నీ సులువైపోతాయండి, అన్నీ సులువవుతాయి, ప్రతిదీ సులువు అవుతాయి. సో అలా మనల్ని మనం పెట్టుకోవడానికి ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పీరియడ్. చాలా సరైన సమయంలో సరైన పనులు మనం చేయడం వల్ల, సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల సవ్యమైన ఫలితాలను అందుకుంటూ భగవద్ కృపతోటి మన జీవితాన్ని మనం సాగిస్తాము. ఇవి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, అలాగే ఫలితాలు. అందరూ కూడా భగవద్ కృపతోటి చక్కగా సన్మంగళాన్ని వాళ్ళ జీవితంలో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా మనందరి తరఫున విష్ణుమూర్తి పాదాలని శరణు కోరుతూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.